Welcome back, ladies. So, sorry, no ladies and gentlemen. ఈరోజు డే వచ్చి 31st 5 2025 ఈ మంత్ లాస్ట్ డేట్. బట్ ఈరోజు కోల్డ్ కాల్ ఈరోజు అయితే ఖచ్చితంగా కోల్డ్ కాల్ అయితే చేస్తాను. దాంట్లో డౌట్ అయితే లేదు. 32 days ముందు సేమ్ క్యాలెండర్ అయితే రాసా. ఇక్కడ సేమ్ క్యాలెండర్ 32 days ముందు. బట్ నాకు ధైర్యం సరిపోదు కోల్డ్ కాల్ చేసేదానికి. బట్ టుడే ఐఎమ్ గోయింగ్ టు మేక్. ఇప్పుడు ఇంకా టైం వచ్చి 1 అయింది, గంట అయింది అంతే. గంట ముందు దాకా ఏం చేస్తాం అడగబాకండి. ఓకే, కొట్టేస్తాం. 30 days, ఇంకా 30 days ఉంది. ఈయన పెన్సిల్ ఇరిగిపోయింది. సో కనిపిస్తుంది. ఈ 30 days అయితే ఉంది. ఎంతసేపు ఏం చేస్తాను అడగబాకండి. నాకు చార్ట్ అయితే చేస్తా. నాకు మెసేజ్ చేస్తా ఏదో అవుతుంది అనుకొని. నేను యూట్యూబ్ ఛానల్ కూడా చూపిద్దాం, నేను ఇట్లా డ్రాప్ అవుట్ అయిపోయా అని చెప్దాం అనుకొని మెసేజ్ చేస్తే ఏదో హేట్ చేసినట్టు రిప్లైలు వచ్చాయి నాకు. నా పిల్లని కూడా చెప్పలేకపోతాను. పిల్లని మామూలుగా ప్రాన్స్ చేసేదానికి అని చెప్పేవాడిని, కానీ ఇప్పుడు అంత హేట్ చేసినప్పుడు నా పిల్లని చెప్పలేం. అవి చేసిన సైడ్ వేసిన మరి అంత హేట్ చేసినప్పుడు మనం అవన్నీ యూస్ చేయకూడదు. సో చాట్ చేసాను సేపు. So I think this is the last chat. This is the first chat and this is the last chat. First chat and last chat. సో ఈరోజు వచ్చి డే ఈరోజు ఖచ్చితంగా అయితే కోల్డ్ కాల్ అయితే చేస్తాను. 31st March సాటర్డే. ఐ డోంట్ కేర్ సండేనా. ఐ హ్యావ్ టు క్లోజ్ 10 meetings. దట్స్ మై గోల్. ఇప్పుడు డేస్ మదర్స్ డే, ఫాదర్స్ డే, ఇట్ డజంట్ మ్యాటర్. నేనైతే కోల్డ్ కాల్ అయితే చేయాలి. నో క్వశ్చన్స్ ఆస్క్. దాంతోపాటు ఫుడ్ అయితే ఆపేస్తాను. నేను వర్కౌట్ చేసినా చేయకపోయినా, నేను ఫ్యాబ్ చేసినా చేయకపోయినా, ఫ్యాబ్ కూడా చేయను, దాని మీద కూడా పోయింది. ఇట్లా అమ్మాయిల కోసం నా టైం వేస్ట్ అవుతుంది. నా తెలియకపోని ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ ఐఎమ్ ఫ్యాబింగ్ ఫర్ సమ్ వన్ ఐఎమ్ డిఫీటెడ్. అమ్మాయి చేతిలో ఓడిపోయినట్టే. మేబీ షీస్ ఎ పాన్ స్టార్, మేబీ ఇట్స్ ఏ లీక్డ్ వీడియో, ఐ డోంట్ గివ్ ఎ షట్. నువ్వు ఫ్యాబ్ చేసిన ప్రతిసారి నువ్వు ఒక అమ్మాయి చేతిలో ఓడిపోయినట్టే. సో దట్స్ వై ఐఎమ్ క్విట్టింగ్ దట్. దాని మీద కూడా పోయింది. ఇట్ షుడ్ బి పోవాలి, ఇక్కడి నుంచి పోవాలి. ఆపుకుంటే ఒకరోజు కాకపోతే ఇంకోరోజు ఫ్యాబ్ చేస్తుంది. ఇక్కడి నుంచి ఒకసారి నాకు పోయింది. ఇంక చూడండి నేను వీడియోస్, ఎవ్రీథింగ్ ఐ జస్ట్ డిలీటెడ్, డీయాక్టివేటెడ్ ఎవ్రీథింగ్. ఐ జస్ట్ లాగ్డ్ అవుట్ ఎవ్రీథింగ్, వెబ్సైట్స్ వాట్ ఎవర్ క్రాప్ ద షట్. వెళ్ళాయన్నీ డిలీట్ చేసి లాగౌట్ చేసి డీయాక్టివేట్ లేటర్ చేసి అకౌంట్స్ అన్నీ బయటకు వచ్చేసా. అండ్ ఐఎమ్ క్విట్. బట్ టుడే ఈస్ గోయింగ్ టు బి కోల్డ్ కాల్. టైం చూసారా మీరు? టైం 1:30 AM. అది చీకటి. వేద్దాం లైట్ వేసుకున్నాం. చీకటి ఏం కనిపిస్తుందా? అదిగో ఏం. సో అది సిచ్యువేషన్. 10 కోల్డ్ కాల్స్ కాదు, 10 మీటింగ్స్ అయితే బుక్ చేసి రేపైతే అప్డేట్ ఇస్తాను. ఈరోజుకి డేస్ అయితే సింపుల్ రాశాను. ఐ హ్యావ్ టు బై మై బర్త్డే ప్రజెంట్ మై సెల్ఫ్ ల్యాంబో. ఇప్పుడు దాకా నేను ఫస్ట్ $1 కూడా సంపాదించలేదు. చాలు. ఆయన కాడికి చాలా అవసరం లేని వాళ్ళ కోసం కూడా టైం వేస్ట్ చేస్తాను. లేకపోతే అది వాళ్ళ కోసం టైం వేస్ట్ చేస్తానో నాకు తెలియదు, నా కోసం టైం వేస్ట్ చేస్తానో తెలుసు, లేదా నాకు భయం వల్ల టైం వేస్ట్ చేస్తానో తెలియదు. బట్ టైం వేస్ట్ అయింది. ఇప్పుడు దాని గురించి ఎందుకు కారణం కనుక్కున్నా కూడా దాని గురించి కూడా టైం వేస్ట్. బికాస్ ఇట్స్ అయిపోయింది. అది ఎందుకైనా అనవసరం. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తే ఇక్కడ మేబీ బెటర్. అంతేగాని అయిపోయింది ఎందుకు ఆగిపోతుంది? ఆ రీజన్ తెలిస్తే మనం ఆపేయచ్చు కదా. అది బుల్షిట్. రీజన్ తెలిసినా తెలియకపోయినా అయిపోయిన వేస్ట్ గురించి వేస్ట్ చేస్తాం అంతే. దేని గురించి? మంచి గురించి వేస్ట్ చేస్తావా, చెడు గురించి? వేస్ట్ అన్నప్పుడే అక్కడ పోయింది పాయింట్. టాపిక్ ఏదైతే మనకు అనవసరం, వేస్ట్ అయినప్పుడు వదిలేసేయాలి. సో దాని గురించి వదిలేసా. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తే నాకు ఈరోజు బెటర్ అవుద్ది. నౌ ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ స్టెప్. నా డ్రీమ్స్ కోసం నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్ళచ్చు. కాబట్టి ఇప్పుడేమవుద్దా అనేది మ్యాటర్. అండ్ ఫోకస్ చేయాల్సింది కూడా. దాములు అయితే మామూలుగా లేవు, పిచ్చ కొట్టేస్తున్నాయి. వర్షం పడింది, మామూలు కొట్టట్లేదు దాములు. సో 31 days ఈరోజుతో కలిపి. బట్ 30 days కౌంట్. బట్ ఇప్పుడు నుంచి ఎవ్రీ వీక్ కాదు కదా, ఎవ్రీ వేకింగ్ అవర్ ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. బికాస్ టైం చాలా తక్కువ ఉంది. ఐ హ్యావ్ టు బై ఎ బిగ్ కార్. కాబట్టి ఐ హ్యావ్ టు బి వర్క్ సూపర్ హార్డ్ విత్ నో బ్రేక్స్.
with no rest, just little, just no little rest or something, nothing else until I buy one. నాకైతే రెస్ట్ లేదు, నథింగ్, ఇంకా నథింగ్, జస్ట్ వర్క్ వర్క్ వర్క్, మేక్ మనీ, క్యాష్ దట్ మనీ అండ్ గో బై మై కార్. దెన్ ఐఎమ్ గోయింగ్ టు డూ. అప్పుడు ఏం చేస్తాను, నెక్స్ట్ ఏం చేయాలి అప్పుడు ఆలోచిస్తాను. అప్పుడు దాకా అది తప్ప ఇంకేం లేదు నా మైండ్లో. ఫస్ట్ అది కొనేయాలి యాజ్ సూన్ యాజ్. నేను డేట్ అనుకున్నా, షెడ్యూల్ చేసే వీడియో 23/8/26 అని. ఆ డేట్ కన్నా ముందే చూస్తాను, బట్ ఆ రోజైతే ఖచ్చితంగా అయితే ఉండాలి. దానికన్నా ముందే వస్తే, ముందే రావాలి. సో ఆ రోజు వీడియో అప్లోడ్ చేస్తాను. దాన్ని చూస్తా మనం వీడియో అప్పుడు రికార్డ్ చేయించి వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఇంకా ఆన్లైన్లో ఫస్ట్ ఆల్ కూడా చేయలే, సంపాదించలేదు. అప్పుడే దాని గురించి మాట్లాడేదాన్ని కాదు. అది దానికోసమైనా సంపాదించాలి, కాబట్టి ఇంకా తొందరగా సంపాదించాలి. సో దట్స్ మై ఈరోజు డే. సింపుల్స్, డైట్ చేసినా చేయకపోయినా సేమ్ చెప్పిన, డైట్ చేసినా సారీ, వర్కౌట్ చేసినా చేయకపోయినా ఐ హ్యావ్ టు బై దట్. ఐ మీన్ I I had to shouldn't eat until I make money from online. సో అది 2 రూల్సే, ఎక్కువ పెట్టకూడదు. సెకండ్, పికప్ ద ఫోన్ అండ్ స్టార్ట్ ఫక్కింగ్ డైలింగ్. అంతే, ఈ రెండే చేయాల్సింది. కోల్డ్ కాల్ స్క్రిప్ట్స్ అయితే ఎడిట్ చేసి ఇంకొంచెం ప్రాక్టీస్ చేయాలి. అబ్జెక్షన్స్ అన్ని ఇంకొక పక్కకు రాసి పెట్టి ఐ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్. దెన్ ఇఫ్ ఐ ప్రాక్టీస్, దెన్ ఐఎమ్ గోయింగ్ టు బై వన్ VPN నెంబర్ అండ్ ఐ హ్యావ్ టు కాల్ డిఫరెంట్ టైమ్ జోన్స్. దట్స్ ప్లాన్, నెక్స్ట్ చెప్తాను. బట్ ఇప్పుడైతే నా ఏం 10 మీటింగ్స్ బుక్ చేసి డబ్బులు కలెక్ట్ చేసి మ్యాక్బుక్ అయితే కావాలి ప్రస్తుతం. ఫస్ట్ స్టెప్, ఐ మీన్ ఫస్ట్ స్టెప్, డబ్బులు సంపాదించి వెంటనే మ్యాక్బుక్ అనేసి ఐ హ్యావ్ టు మూవ్ అవుట్ ఆఫ్ దిస్ హౌస్. హౌస్ వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఏందో చెప్తాను. సో ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడే. సో 7 days ఇదైతే పెట్టిన, 7 days చేంజ్ మై లైఫ్ అని పెట్టాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే.